'సంబరాల ఏటిగట్టు' టీజర్ రిలీజ్ అయింది. యాక్టర్ సాయి దుర్గ తేజ్ గారు. సో, మొత్తం నరాలు తెంపిపోయే యాక్టింగ్ ఉంది. మొత్తం ఆ కటౌట్‌కే ఇచ్చేయొచ్చు టికెట్ అయితే. 'విరూపాక్ష' తర్వాత ఇలాంటి కంటెంట్ చూజ్ చేసుకోవడం చాలా గ్రేట్ అసలకి. అంటే ఒక 2, 3 ఇయర్స్ ఆగి మళ్ళీ ఒక మంచి కంటెంట్‌తో రావడం. అంటే అందులో ఒకటి 'సంబరాల ఏటిగట్టు' లాంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో అని తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. అది చూస్తుంటే వరల్డ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. చాలా కొత్త వరల్డ్‌లాగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఇలాంటి ఒక సినిమా గిట్ట ఉందా అన్నట్టు తీశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ వరల్డ్‌లో అర్థమైపోయింది. టీజర్‌లో అర్థమైపోయింది. సినిమాలో చాలా మంచి యాసెప్ట్స్ ఉన్నాయి. చాలా మంచి సీన్స్ ఉన్నాయి. చాలా విజువల్స్ ఉన్నాయి. 'వీరూపాక్ష' సినిమా చూసినప్పుడు ఎలాంటి ఎక్సైట్‌మెంట్ జరిగిందో, అలాంటి ఎక్సైట్‌మెంటే ఈ సినిమాతో రాబోతుంది. 'సంబరాల ఏటిగట్టు' సినిమా నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అవుతుంది తన కెరీర్‌లోనే. ఎందుకంటే రాసిపెట్టుకోండి. సినిమా రిలీజ్ కాకముందుకు పోస్టర్ చూసి చెప్పొచ్చు. టీజరు, గ్లింప్సు, ట్రైలరు అవి చూసే మనం చెప్పొచ్చు. లేదా సాంగ్స్ చూసి చెప్పొచ్చు. తర్వాత రిలీజ్ అయినంక సినిమాని చూసి కూడా చెప్పొచ్చు. సినిమా ఎలా ఉండబోతుంది అని. కానీ ఇలాంటి సినిమా అనేది ముందే మనం చెప్పొచ్చు. సినిమా బ్లాక్ బస్టరు రాసిపెట్టుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్, ఒక థ్రిల్లర్ వరల్డ్‌ని మనం పరిచయం చేసినందుకు మనం ఎలా ఎక్సైట్‌మెంట్ చూస్తామో అలాంటి యాసెప్ట్స్ అన్ని, అలాంటి కొన్ని స్టోరీస్ అన్ని ఇందులో ఉన్నాయి. అసలు 'సాయి దుర్గ తేజ్' గారైతే రఫ్ లుక్‌లో మస్తున్నారు. మస్తు అనిపించారు అసలకి. ఆ ఫిట్‌నెస్ తోటి, ఆ రా అండ్ రస్టిక్ తోటి నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అనిపించింది. ఆల్రెడీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ రాసిపెట్టుకోండి. మూవీ స్టోరీ పక్కన పెడితే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలకి. మూవీ స్టోరీ ఏందంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటది. సేమ్ స్టోరీసే కానీ ఈ సినిమా డిఫరెంట్ ఫ్యాంటసీ వరల్డ్ అని చెప్పాను కదా! సో, అలాంటి సినిమాని ఒక కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. దీంట్లో డైరెక్టర్ గారైతే చాలా బాగా తీశారనిపిస్తుంది. చాలా బాగా వస్తుంది. ప్లస్ ఏందంటే కొంచెం ఇగ మనకి 'కేజీఎఫ్' యాసెప్ట్స్ అవి బందీ ఉంచడం. ఆ సినిమాలో ఉన్న యూనివర్సే ఈ సినిమాలో అవుపడ్డది. కాకపోతే ఏందంటే డిఫరెంట్ స్టోరీ కాబట్టి మనం ఖచ్చితంగా చూడొచ్చు సినిమాని. ఈ సినిమాని థియేటర్‌లో చూడండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమాలు అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి సినిమా థియేటర్‌లో చూద్దాం. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేద్దాం. నో ఫారసీ. ఈ సినిమా అయితే రాసిపెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అవ్వబోతుంది. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది. బ్లాక్ బస్టర్ అసలకి ఇండస్ట్రీ హిట్. ఇలాంటి సినిమా రాదన్నట్టుగా తీశారు అసలకి. విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఆ బీజీఎం తోటి, ఆ డైలాగ్ తోటి చాలా బాగా అనిపించింది. సినిమా బాగున్నా చూస్తాం, బాగోకపోయినా చూస్తాం. సినిమా, సినిమా, సినిమా అంతే ఇగ.